అందరికీ నమస్తే. నా పేరు కళ్యాణి. నేను విజయనగరంలో ఉంటాను. ఈరోజు నా టెర్రస్ మీద నేను పసుపు నాటుతున్నాను. నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇదేమో మొదటిది నార్మల్ వెరైటీ. ఇది అందరికీ తెలిసినదే. ఈ వెరైటీ అందరూ పెంచుతుంటారు. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. హెర్బ్ లాగా యూజ్ చేస్తారు, వంటల్లో యూజ్ చేస్తారు, పూజకి అన్నిటికీ యూజ్ చేస్తారు. దీని దుంపలు ఇలా ఉంటాయి. మే, జూన్, జూలైలో ఈ 3 మంత్స్లో ఎప్పుడైనా ఇది నాటుకోవచ్చు. సాయిల్లో 1 ఇంచ్ కింద వరకు ఇలా పెట్టి నాటుకోవాలి. ఈ ఉన్నవి కిందకి పెట్టి నాటితే అయిపోతుంది. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇదో పాట్లో వేసాను. ఇప్పుడు ఇదో పాట్లో ఉన్నాయి. ఇది కూడా నార్మల్ పసుపే. ఇది బ్లాక్ పసుపు. ఇది సెకండ్ వెరైటీ బ్లాక్ పసుపు. దీనికి ఇలా ఆకు మీద ఇలా రెడ్డిష్గా వస్తూ ఉంటాయి. అది ఐడెంటిఫికేషన్ అన్నమాట ఈ పసుపుకి. దీని దుంప ఎలా ఉంటుందంటే దీనికి తేడా చూపిస్తాను. ఇది బ్లాక్ పసుపు. ఇంకా కొంచెం ఫామ్ అయితే కొంచెం ఇదంతా బ్లూయిష్గా డార్క్ కలర్లో బ్లూయిష్ అయిపోతుంది. ఇది నార్మల్ పసుపు. ఇది ఇంకా అటు సైడ్ అంతా ఇంకా 4-5 పాట్స్లో వేసాను నార్మల్ పసుపు. నేను ఇయర్ అంతటికి నా టెర్రస్ మీద పసుపే యూజ్ చేస్తాను. జూన్లో నాటుకొని జనవరి, ఫిబ్రవరి వరకు అవుతుంది. ఇది 9 to 10 months పడుతుంది హార్వెస్ట్కి. అప్పుడు తీసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇయర్ అంతా వాడతాను నేను. ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు నాటుతాను. ఎలా నాటుతాను చూద్దాం రండి. 2 వెరైటీస్ చూపించాను కదా, ఇప్పుడు ఈ 2 వెరైటీస్ నాటుతాను. ఇది కస్తూరి పసుపు అన్నమాట. ఇది ఇలా కట్ చేసి చూస్తే లోపల లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది, డార్క్ ఎల్లోయిష్ కలర్లో ఉండదు అన్నమాట. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది పౌడర్ చేసినప్పుడు కూడా ఇది లైట్ క్రీమ్ కలర్లో ఉంటుంది పౌడర్. దీన్ని ఎక్కువగా కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు. ఎలా అంటే ఫేస్ ప్యాక్స్లోని, నలుగుపిండిలోని, బ్యూటీ ప్రోడక్ట్స్లోని యూజ్ చేస్తారనమాట. అది లకడంగ్ పసుపు. ఇది డార్క్ ఎల్లో ఆరెంజ్ కలర్ కలిసినట్టు ఉంటుంది. ఇది ఎక్కడ పండుతుంది అంటే మేఘాలయలోని జైంతి హిల్స్లో పండుతుందన్నమాట. ఇది నార్మల్గా ఇది బయట ఎక్కడ దొరకదు. ఇది మాకు సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ప్రొక్యూర్మెంట్లోని మాకు మా అడ్మిన్స్ తెప్పించారు. అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను అన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను లకడంగ్ పసుపు నాటడం. చూసారు కదా, ఈ 2 పసుపులు కూడా ఇప్పుడు నాటేస్తాను నేను. ఇన్ని పసుపులు కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో, ఒకటి క్రీమ్ కలర్, ఒకటి బ్లూయిష్ కలర్ అన్నమాట. పసుపు నాటుకోవడానికి మట్టి ఎలా ఉండాలి అంటే చాలా గుల్లగా ఉండాలన్నమాట. వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. ఎలా అంటే ఒక 50, నేనైతే ఎలా తీసుకుంటానంటే 50% సాయిల్ ఉండాలి. అందులో ఒక 20% గెత్తం కానీ లేదా ఆవు ఎరువు కానీ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు. ఒక 20% ఇసుక కలుపుకోవాలి. ఒక 10% నీమ్ కేక్ని కలుపుకోవాలి. నీమ్ కేక్ రూట్ రాట్ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ రైజోమ్స్ని ఎలా నాటుకోవాలంటే నేను మట్టిలో కొంచెం రైస్ హస్క్ కూడా కలిపాను. ఇలా పక్కనికి నుంచి ఒక గొయ్యిలా తీసుకొని దానిలో స్ప్రౌట్ వచ్చిన దాన్ని స్ప్రౌట్ని పైకి పెట్టి దాని మీద మట్టిని ఎలా కప్పేయాలన్నమాట.
అలాగే అన్ని దుంపలు ఒకదాని తర్వాత చివరి నుండి నాటుకుంటూ ఉండాలి. అలాగే పసుపు నాటుకోవడానికి లోతు ఎక్కువ కంటైనర్స్ ఏమీ అవసరం లేదు. హారిజాంటల్గా పెరుగుతుంది కాబట్టి సైడ్ నుంచి పెరుగుతుంది కదా, అలాగే సైడ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట అన్ని దుంపలు. ఇలా పాట్ నిండా అవి వచ్చేస్తాయి అన్నమాట మొక్కలు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మొక్క వచ్చేసి గుబూరుగా పెరిగిపోయి చాలా బాగుంటుంది అది. పాట్ చుట్టూరు అలా పెట్టేసుకుంటాను అనమాట, గ్యాప్ ఇచ్చుకొని కొంచెం కొంచెం. అంటే రైజోమ్కి పక్క నుంచి దుంపలు వస్తాయి కదా, మరి దానికి ప్లేస్ కావాలి కాబట్టి దానికి కొంచెం ప్లేస్ ఇచ్చి అలా నాటుకోవాలి. ఇప్పుడు లక్కడంగ్ పసుపుని కూడా నాటేసుకుందాం మనం. ఇది కూడా అలాగే నాటేసుకోవాలి. అన్నీ స్ప్రౌట్స్ని పైకి పెట్టుకొని అన్నీ నాటేసుకుందాము. ఏ పసుపులో అయినా సరే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే ఇమ్యూన్ బూస్టర్ అది. బ్లడ్లో ఉండే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. అన్ని పసుపుల్లో యాంటీ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఎలా అంటే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, కట్ అయినప్పుడు కానీ పసుపు పెట్టగానే బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, అలాగనమాట. నేనైతే పసుపుని మార్నింగ్ హాట్ వాటర్లో తీసుకుంటాను. అలాగే టర్మరిక్ టీ కూడా చేసుకుని తాగొచ్చు టీ పసుపుతోటి. డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసినప్పుడు పసుపు తక్కువ మోతాదుల్లోనే తీసుకోవాలి, లేదంటే స్టమక్ అప్సెట్ అవుతుంది. ఎలా అంటే డయేరియా కానీ, డైజెస్టివ్ సిస్టంలో ఇష్యూస్ కానీ వస్తాయన్నమాట. అందుకని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి దాన్ని మనం. ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి వీటికి. పసుపు అంతా నాటేసుకున్నాం కదా, మనం వాటరింగ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ వేసినప్పుడు వాటర్ ఎక్కువ దానిలో స్టోర్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలి. ఎలా అంటే మనం వాటర్ వేయగానే నీళ్ళు వెళ్ళిపోవాలన్నమాట కిందకి, అస్సలు అందులో నీరు అనేది నిలబడకూడదు. అలానే ఈ పసుపు మొక్కల్ని డైరెక్ట్ సన్లైట్లోనే ఉంచాలి, అప్పుడే బాగా పెరుగుతుందన్నమాట అది. పసుపు అవ్వడానికి 9 to 10 months పడుతుంది. నేను ఇప్పుడు వాటర్ తీసుకొచ్చి వేస్తాను వీటిలో. చూడండి ఎలా వెళ్తాయో నీళ్ళు. అలా వాటర్ వేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. ఒక 1 weekలోనే ఆకులు వచ్చేస్తాయి, బాగా పెరుగుతుంది. పసుపు అయిపోయింది అని తెలియడానికి ఎలా అంటే 9 months 10 months తర్వాత ఆకులన్నీ ఎల్లోగా అయిపోతాయి ఫస్ట్, తర్వాత ఎండిపోతాయి అన్నమాట. ఇంకా ఆకులు ఏమి ఉండవు అక్కడ. అప్పుడు పసుపు రెడీ అయిపోయిందని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం మనం.